తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. అంతర్జాతీయ 3D ఆర్టిస్ట్ భారతదేశంలో 10 మందికి మించి లేరు. అందులో సౌత్ ఇండియాలోనే ఎస్ఎస్ఆర్కే ఒకరు. తెలుగువారు పేరు ప్రపంచంలో వినిపించారు, క్లాసెస్ తీసుకుంటున్నారు, బుక్ రిలీజ్ చేశారు. నిజంగా వెరీ మచ్ ప్రౌడ్ ఫీలింగ్. When you do what you can, the God will do what you cannot. రామాయణ మహాభారతాలు చదివేవారా, వినేవారా? అవునండి, 3D ఆర్ట్కి మూలమే మన భారతదేశం అని నేను నమ్ముతాను. బొమ్మలు గీసుకోవడం ఏంట్రా, బొమ్మలు భోజనం పెడతాయా, ఇలా అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. అవన్నీ సైడ్ చేసేసి ఎట్లా మీరు ఫోకస్డ్ గా ఉండేవారు? ఒక రకమైన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనిషికి ఉండాలి. నన్ను ఏం ఎఫెక్ట్ చేయలేదు. నువ్వు అనుకోరా నాయన, నేను పెయింటింగ్ వేసుకోవాలి. ఫస్ట్ బుక్ కదా 3D డ్రాయింగ్ మీద. దేశంలోనే మొదటి పుస్తకము. అంటే నాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదు. వాట్ నెక్స్ట్? మొత్తం 3D ఆర్ట్ని మీరు అనుకుంటున్న కళ మీకోసమే కాదు, భారతదేశానికి కూడా చాలా ఇంపార్టెంట్. నేను మాత్రం ప్రూవ్ చేయదలుచుకున్నది, ఇండియా ఈజ్ గ్రేట్. జై భారత్. జై భారత్. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. అంతర్జాతీయ 3D ఆర్టిస్ట్ భారతదేశంలో 10 మందికి మించి లేరు. అందులో సౌత్ ఇండియాలోనే ఎస్ఎస్ఆర్కే ఒకరు. ఈ రోజు నా ముందు వారు ఉన్నారు. వెరీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ హిమ్. నమస్తే అండి. నమస్కారం కీర్తి గారు. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నానండి. నిజంగా వెరీ వెరీ మచ్ ప్రౌడ్ ఫీలింగ్ సార్ ఈ రోజు మీ ముందు ఇలా కూర్చోవడం. ఎందుకంటే అనిత కాలంలోనే అని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచేశారు. అంటే సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తెలుగువారు పేరు మొత్తం ప్రపంచంలో వినిపించారు, క్లాసెస్ తీసుకుంటున్నారు, బుక్ రిలీజ్ చేశారు. నిజంగా వెరీ మచ్ ప్రౌడ్ ఫీలింగ్. అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరం కూడా మనలో ఉన్న టాలెంట్ ఏంటి, మనం 10 మందిలో స్పెషల్ ఎక్కడ అని ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాం కదా. అలాంటిది ఎప్పటి నుంచో ఉంది, బట్ అది ఎవరం పట్టించుకోవట్లేదు. నేను షైన్ అవుతాను, నాతో పాటు ఆ పనితనం కూడా షైన్ అవ్వాలని మీరు కంకణం కట్టుకున్నట్టు నాకు అనిపించింది. అంతేనండి? అవునండి. సో ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పండి కృష్ణ గారు. మా అమ్మగారు నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలు నేర్పించారు. మా నాన్నగారు ఎంకరేజ్ చేశారు. ఓకే, సో ఆవిడ ఆర్టిస్ట్ అండి లేకపోతే? కాదు, ఆర్టిస్ట్ కాదు, కానీ అట్లాంటి కొన్ని స్కిల్స్ ఉన్నాయి. చిన్న చిన్న బొమ్మలు వేయడం, తర్వాత మా ముత్తాతలకు కూడా ఆ బొమ్మలు వేసే బొమ్మల్ని ఈత దాంతో బొమ్మలు చేయగలిగే స్కిల్స్ ఉన్నాయి వాళ్ళకి. సో అట్లా నేను అనుకోవడం మా జీన్స్ లోనే అది ఉంది. సో వాళ్ళందరూ కష్టపడితే నేను ఒక్కరిని బయటకు వచ్చానేమో అనిపిస్తుంది. అయితే భలే అనిపించిందండి. ఈ కష్టం వెనకాల ఎవరు అంటే అమ్మ అండి అన్నారు. జనరల్ గా మేమంతా ఈ జెన్జీ అమ్మలం ఎట్లా తయారైనామంటే ఎన్ని మార్కులు వచ్చాయి, మ్యాథ్ లో ఎంత, సైన్స్ లో ఎంత, తెలుగులో ఎంత అనుకుంటున్నాం. లేదు లేదు, నా కొడుకు ఇది కూడా చేయగలడు అని. అఫ్ కోర్స్ మీరు అన్నట్టు మీ జీన్ లో ఉన్నప్పటికీ పర్టికులర్ గా ఒక స్కిల్ ని క్వాలిఫైడ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఆవిడ ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారో మిమ్మల్ని చూసుకొని కదా. సో ఎట్లా అనిపించింది అంటే పేరెంట్స్ ఇష్టాన్ని మనం మీద రుద్దడం వేరు, మనకి ఇంట్రెస్ట్ పుట్టడం వేరు కదా. సో ఇప్పుడు మీరు కూడా ఎంతో మంది స్టూడెంట్స్ కి క్లాస్ తీసుకుంటున్నారు, వర్క్ షాప్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో ఎలాంటి చేంజెస్ చూసారు మీరు? ఎంత మోడిఫై అయింది? మీరు నేర్చుకున్నప్పటికీ ఇప్పటికి వాళ్ళకి అందుబాటులో ఉన్నది జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉండొచ్చు కదా. చాలా. సో దాని గురించి చెప్పండి. చాలా ఉందండి. అంటే వనరులు అప్పట్లో మీరు నేర్చుకున్న దానికి ఇప్పుడు మీరు నేర్పించే దానికి బీయింగ్ ట్యూటర్ గా చాలా డిఫరెన్స్ ఉండొచ్చు కదా. అవును, చాలా ఉందండి. అప్పుడు ఇంత యూట్యూబ్ ఛానల్స్, రీల్స్ ఇట్లాంటివి ఏం లేవు. ప్రమోట్ చేసుకోవడానికి అంటున్నారా? నేర్చుకోవడానికి అంటే మా అమ్మగారు కొంచెం నేర్పించారు. నేర్పించిన తర్వాత మా నాన్నగారు కొన్ని తీసుకొని వచ్చి చూపించడం. నేను అట్లా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 10వ తరగతికి వచ్చిన తర్వాత బాపు గారి బొమ్మలు, శ్రీధర్ గారు, కార్టూనిస్ట్ శ్రీధర్ గారి బొమ్మలు అట్లా చూస్తూ వేస్తున్నప్పుడు పేపర్ లో వచ్చిన బొమ్మల్ని మనం ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఇప్పుడు అట్లా లేదు. మనకి ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటే దాని మీద యూట్యూబ్ లో వీడియోస్ వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ వస్తున్నాయి, కూర్చున్న జాగాలో నేర్చుకోవచ్చు, చాలా నేర్చుకోవచ్చు. దానివల్ల ఒక ప్రాబ్లం ఏమైతుందంటే అన్ని ఈజీగా అవైలబుల్ గా ఉండేసరికి పిల్లలు ఒక్క దాని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. అది నేను గమనించిన విషయం. అంటే ఒక బొమ్మలు గీయగలిగే వీడియో ఒకటి ఉంది, డాన్స్ చేయగలిగే వీడియో ఒకటి ఉంది, ఇంకో పాటలు పాడగలిగే వీడియో ఒకటి ఉంది. పిల్లలు డైవర్ట్ అయిపోతున్నారు. అది నేను గమనించాను. సో అక్కడ మా నాన్నగారు నాకు ఇచ్చిన స్వేచ్ఛ,
స్వేచ్ఛ గురించి మీరు అడిగారు కదా, స్వేచ్ఛ చాలా బాగా ఇచ్చారు. నాకు భయం క్రియేట్ అయింది. అంటే ఇంత స్వేచ్ఛ ఇస్తున్నారు, మనం ఏం తప్పు దాన్ని నేను మిస్యూజ్ చేసుకోకూడదానా? సూపర్. అట్లా భయంతోనే పనిచేశాను. గాలి ఎంతైతే స్వేచ్ఛగా విహరిస్తుందో అంత స్వేచ్ఛ నాకు ఇచ్చారు. వావ్. ఆ స్వేచ్ఛను మా వైఫ్ కూడా కాపాడుతుంది. అంటే నేను ఇక్కడికి వెళ్ళాలి అంటే పర్లేదు వెళ్ళిరండి, మరి అక్కడ 10 రోజులు ఉండాల్సి వస్తుంది అంటే పర్లేదు ఉండరండి. అందువల్ల నేను దేశాలు తిరగడానికైనా, వివిధ రాష్ట్రాలలోకి వెళ్ళి 3D ఆర్ట్స్ చేయడానికైనా నిర్భయంగా వెళ్ళగలుగుతున్నాను. నా ఫోకస్ అంతా ఇంటిపైన లేకుండా పని పైన ఉంది అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఇచ్చిన స్వేచ్ఛ, ఇప్పుడు మా భార్య మౌనిక ఇస్తున్నటువంటి స్వేచ్ఛ. వాళ్ళ అందరికీ నమస్కారం. మౌనిక గారు అండ్ అమ్మగారి పేరండి? సింగారపు పోచమ్మ, నాన్నగారు సింగారపు కిష్టయ్య. కిష్టయ్య. సో మేము అంతా సింగారపు పోచమ్మ కిష్టయ్య అని పిలుస్తాం. వాళ్ళిద్దరిని పేర్లలో కూడా విడదీయలేము. సూపర్. సో వైఫ్ అండ్ హస్బెండ్ మోనికా గారికి అండ్ నా అమ్మ నాన్నలకి కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. ప్రౌడ్, ఒక ఆణిముత్యాన్నే కన్నారులేండి. సో ఈ ప్రయాణం ఎలా సాగిందండి? అంటే నేర్చుకున్నారు, ఓకే. మీ గురువు ఎవరంటే అమ్మ నాన్న అన్నారు. దాన్ని ఎట్లా స్కిల్ఫై చేసుకున్నారు? అంటే ఈ రోజు ప్రపంచ స్థాయిలో నిల్చోడానికి దాన్ని ఎట్లా మీరు మోటివేట్ అయ్యారు? ఎక్కడ నేర్చుకున్నారు? ఎలా పికప్ చేసుకున్నారు? మేడం, నేను బీటెక్ చదువుతున్నప్పుడు ఒక 4 పేర్లు నేను మెన్షన్ చేయాలి. నందు సార్ మా టీచర్, అంటే అమ్మా నాన్న తర్వాత గురువు గారు కదా. సూపర్. మా నందు సార్ గారు టేక్ ఇట్ ఈజీ పాలసీ, నువ్వు ఫెయిల్ అయ్యావు, టేక్ ఇట్ ఈజీ, ఓకే. ఏదో ఇబ్బంది అయింది, టేక్ ఇట్ ఈజీ. అంటే అంతంత మాత్రమే అండి చదువులో మీరు? అవునండి. అంతేనా? ఓకే. అట్లా అని కూడా చెప్పలేము, వన్ ఆఫ్ ద టాపర్స్. అరే మరి ఇంకేం అంతంత మాత్రమే అంటారు. నేను అనుకున్నాను అక్కడ అబ్బలేదు కాబట్టి ఇక్కడ పట్టుకొని దీన్ని షైన్ అయ్యారేమో అనుకున్నా. అది ఎట్లా వచ్చిందో తెలియదు, ఏకసంతాగ్రహిణి అండి. అంటే టీచర్ ఎప్పుడైతే పాఠంలో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారో అప్పుడు నేను వినేవాడిని, మిగతా టైంలో బొమ్మలు ప్రాక్టీస్ చేసేవాడిని వెనక బెంచ్లో కూర్చొని. అంటే అది అదృష్టము, మళ్ళీ నేను చదివినవి వచ్చేటివి, అది నిజంగా అదృష్టం. అట్లా అదృష్టం నాకు చాలాసార్లు కలిసి వచ్చింది. సో నేను ఇవన్నీ చూసిన తర్వాత కొటేషన్ చెప్పగలుగుతాను. వెన్ యూ డూ వాట్ యూ కెన్, ద గాడ్ విల్ డూ వాట్ యూ కెనాట్. సూపర్. మీరు చేయగలిగింది మీరు చేసినప్పుడు, మీరు చేయలేంది దేవుడు చేసి పెడతాడు మనకి. సో అట్లా నేను చేయగలిగింది నేను చేస్తున్నాను అంతే. సో ఇప్పుడు ఈ స్కూలింగ్ లో నందు సార్ ఎంకరేజ్ చేశారు. గంగాధర్ సార్ అని మా మంత్రి మొత్తానికి ఇంగ్లీష్ నేర్పించింది ఆయనే. ఓకే. ఒక 4 తరాలకి పెద్ద ఆయన, 80 ఏళ్ళ యువకుడు ఆయన. 80 ఏళ్ళకి కూడా 5 కిలోమీటర్లు సరదాగా నడుస్తారు. అబ్బా వాళ్ళే గొప్ప వాళ్ళండి అప్పటి వాళ్ళే. తర్వాత ప్రొఫెసర్ రాజు సార్, ప్రొఫెసర్ ఎన్విఎస్ రాజు సార్, ఇప్పుడు వనపర్తి జేఎన్టీయు ప్రిన్సిపల్ గారు, ఆయన ఎంకరేజ్ చేశారు. తర్వాత శ్రీధర్ రెడ్డి సార్, ప్రొఫెసర్ శ్రీధర్ రెడ్డి సార్, ఇప్పుడు జేఎన్టీయు కొండగట్టు మెకానికల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి, ఆయన ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు మా ప్రిన్సిపల్ గారు విష్ణువర్ధన్ సార్, జేఎన్టీయు మంతని వైస్ ప్రిన్సిపల్ సార్ ఉదయ్ సార్, ఇట్లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల, అంటే ఎవరు ఏ టైంలో రావాలో ఆ టైంలో వచ్చి ఆ రోల్ను మంచిగా ప్లే చేశారు. అందువల్ల నేను సరైన మార్గంలోకి వచ్చానని నాకు అనిపిస్తుంది. అంటే స్క్రిప్ట్ చేసి ఏమన్నా బాగా చదివారా మీరు? రామాయణ మహాభారతాలు చదివేవారా, వినేవారా? అవునండి. అంటే 3D ఆర్ట్కి మూలమే మన భారతదేశం అని నేను నమ్ముతాను. మన మహాభారత కాన్సెప్ట్లో మయసభ అని ఉంటుంది. ఈ మయాసురాకి కృష్ణుడు పని అప్పచెప్తాడు, నువ్వు ఒక మంచి ప్యాలెస్ని కట్టాలి, ఒక కోటను కట్టాలి పాండవుల కోసం. అంటే అతను మయసభ నిర్మిస్తాడండి. దానికి దుర్యోధన వీళ్ళందరినీ ఇన్వైట్ చేస్తారు వాళ్ళు ఆ నూతన గృహ ప్రవేశానికి. అప్పుడు సడన్ గా దర్వాజా ఉన్నట్టుగానే ఉంటది, వెళ్ళి తగులుతాడు ఆయన. అది ఇదేంటి దర్వాజా ఓపెన్ ఉంది అనుకుంటాడు. తర్వాత నీటి కొలను ఒకటి ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇంటి మధ్యలో స్విమ్మింగ్ పూల్ పెట్టుకున్నారేంటి అని చూస్తాడు, అది ఫేక్. దీనిపైన అంటే ఫ్లోర్ పైన వేసినటువంటి ఫస్ట్ 3D ఆర్ట్, వాల్ పైన వేసినటువంటి ఫస్ట్ 3D ఆర్ట్ మయాసురా చేశాడు అప్పట్లో. తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అట్లాంటిది మాయాకోలని చూస్తాడు, ఇది కూడా ఏదో ఫేక్ లాంటిది అనుకొని అడిగేస్తే దాంట్లో పడిపోతాడు. సో నాకు అక్కడ ఇన్స్పైరింగ్ అనిపించింది, అరే మన ఆర్ట్ ఇది, నేను దీని మీద కష్టపడి చేయాలి, ఎంతో కొంత ఆర్టిస్ట్ని కదా అని చెప్పి ఆర్ట్ని ఇన్స్పిరేషన్ మీకు అక్కడ పడింది, అక్కడ పడింది. తర్వాత నేను దాని మీద ఆ స్క్రిప్ట్స్ అన్ని అప్పుడప్పుడు చదువుతుంటే ఏమర్థమైందంటే, ఇప్పుడు ఏరోనాటికల్ థింగ్స్, టెక్నాలజికల్ థింగ్స్, లైవ్ టెలికాస్ట్, అంటే ధృతరాష్ట్ర ఇంట్లో కూర్చున్నా కూడా
కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది అనేది లైవ్ టెలికాస్ట్ సంజయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. కృష్ణుడు వర్చువల్ రియాలిటీ మీ ముందే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ వర్చువల్గా అతను మీ ముందున్నట్టు అనిపిస్తుంది. వర్చువల్ రియాలిటీ మనం ఈ రోజు ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. లైవ్ క్లాసెస్ ఎన్నో తీసుకుంటున్నాం మనం ఈ మధ్య. ఏరోనాటికల్గా అంటే పుష్పక విమానం, ఈ విమానం కాన్సెప్ట్, రావణాసుర, సో ఇట్లాంటివన్నీ మన మైథలాజికల్ స్క్రిప్ట్స్లలో ఉన్న టెక్నికల్ థింగ్సే. కాలక్రమేణా మనం మర్చిపోయాం. మళ్ళీ ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయని అనుకుంటున్నాం, బట్ ఇండియా ఎప్పుడో వాటన్నింటినీ దాటేసి వచ్చేసింది. మళ్ళీ మనం రియలైజ్ అవ్వాలా. సో దాంట్లో ఒక చిన్న పార్ట్ ఈ 3D ఆర్ట్. ఎస్. సో నేను సడన్ గా ఈ క్వశ్చన్కి ఎందుకు వచ్చానంటే, ఎవరి టైంలో గురువులందరూ వాళ్ళు వచ్చి నాకు కావాల్సిన సహాయం చేసి వెళ్ళిపోతా ఉన్నారు అని అంటే, వాటి ఇన్స్పిరేషన్ మన రామాయణ మహాభారత కావ్యాల ఇన్స్పిరేషన్ మీలో ఏమైనా నాటుకొని ఉందా? మంచి మాట చెప్పారండి. అవును కరెక్టే అండి. దాని ఇన్స్పిరేషన్ ఉంది. సరిగ్గా ఏ సమయానికి ఎవరు రావాలో వాళ్ళు వచ్చారు. సో అందువల్ల నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు, మా టీచర్స్, ముఖ్యంగా మా నందు సార్ నేర్పించింది ఏంటంటే, యూనివర్స్ నీకు హెల్ప్ చేస్తుంది, నువ్వు నమ్మాలి దాన్ని. ఈ నేచర్ అనేది ఎప్పుడు నీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. పేర్లోనే రామ ఉన్నాడు, కృష్ణ శివరామకృష్ణ అండి. ఇద్దరు, శివుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, వీళ్ళిద్దరు ఉంటే ఆయన ఉన్నట్టే. శివరామకృష్ణ. సో అట్లా యూనివర్స్ని మనం ఎంతగా కనెక్ట్ అయితే అంతగా అది మనకి ఇది చేస్తూ ఉంటుంది అనేది మేము అందరం నమ్ముతాము. నేను ఎక్కువ నమ్ముతానండి. స్టార్టింగ్ స్టేజెస్ లో కృష్ణ గారు ఎప్పుడైనా ఎవరైనా ఇప్పుడు వరకు ఇన్స్పైర్ చేసిన వాళ్ళ గురించి చెప్పారు కదా, బొమ్మలు గీసుకోవడం ఏంట్రా, బొమ్మలు భోజనం పెడతాయా, ఏం పిచ్చి పనిరా, మీ నాన్న ఏం చెప్పడా ఏంటి, మీ భార్య ఏం చెప్పదు, ఇలా అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళు అవన్నీ సైడ్ చేసేసి ఎట్లా మీరు ఫోకస్డ్ గా ఉండేవారు? ఈ రోజుల్లో పిల్లలకి చాలా అవసరం అండి ఇలాంటి మాటలు. అది చాలా పెద్ద క్వశ్చన్ అండి. దానికి చాలా చరిత్ర ఉందంటారా? చరిత్ర అని కాదు, కొన్నిటిని లైట్ తీసుకోవాలి, కొన్ని ఎక్కువ బ్రెయిన్కి ఎక్కించుకోవడం అది ఉండొద్దు. లైఫ్లో ఒక క్లారిటీ మెయింటైన్ చేసినప్పుడు పక్క వాళ్ళు ఎన్నన్నా కూడా మన దాకా రాదు. అంటే తప్పుగా అనుకోకండి, చూసేవాళ్ళు కూడా దీన్ని తప్పుగా అనుకోకండి. ఒక రకమైన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనిషికి ఉండాలి. అది మీరు ఈగో అనుకుంటారా, సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటారా అనేది వారి దానికి నేను వదిలేస్తున్నాను. అసలు నన్ను కదిలించగలిగే అంత పెద్ద మాట నువ్వు అనలేవు, నన్ను ఏం ఎఫెక్ట్ చేయలేవు నువ్వు అనగలిగే అంత పెద్ద స్థాయిలో మనం ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నన్నా కూడా రేపు పొద్దున్న నాకు బొమ్మ ఉన్న, అరే నువ్వు అనుకోరా నాయన నేను పెయింటింగ్ వేసుకోవాలి, అంటే ఆ థాట్ ప్రాసెస్ అనేది అట్లా ఉండాలి. వివేకానంద గారు చెప్పినట్టు మీరు పొద్దున సాయంత్రం ఏమన్నా చేసుకోండి, కొద్ది సమయం అన్నా మీ లక్ష్యం కోసం పనిచేస్తున్నారా లేదా అనేది ఆలోచన చేసుకోండి అని అన్నారు. అట్లా అంటే మనం ఆ లక్ష్యం కోసం ఎంతో కొంత పని చేయాలి. ఇక డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మనము పళ్ళ చెట్టుకి రాళ్ళ దెబ్బలు అని ఉంటాయి కదా, ఉంటాయి అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేమండి. చాలా సింపుల్ గా చాలా నవ్వుతూ చెప్పారు వారు, కానీ లోతు చాలా ఉంది అర్థం చేసుకుంటే. ఎందుకంటే తగులుతానే ఉంటాయి రాళ్ళు, పళ్ళ చెట్టుకేగా, అప్పుడే కదా పళ్ళు కింద పడేది, మిగతా వాళ్ళు అనుభవించేది. కానీ అదంతా వదిలేసి ముందుకెళ్ళినప్పుడే ఇదిగోండి ఇలాంటి రిజల్ట్ వస్తుంది. ఈ బుక్ గురించి మాట్లాడుకుందామండి. ఇండియాస్ ఫస్ట్ బుక్ కదా 3D డ్రాయింగ్ మీద, దేశంలోనే మొదటి పుస్తకము. అంటే నాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదు, 3D ఆర్ట్ని ఈజీగా నేర్చుకోవాలి, మన కల్చర్లో ఒక పార్ట్ కదా, అందరికీ అందాలనే ఉద్దేశంతో బేసిక్స్ మాత్రము రాయగలిగాను. ఓకే. పెద్ద పెయింటింగ్స్ ఉన్నాయి కదా అండి, అవి నేర్పియాలంటే మనం కూర్చోవాలి, అంటే ఆన్లైన్లో రాదు, పుస్తకాలు మనిషి దగ్గరుండి నేర్పియాల్సి వస్తుంది. ఇప్పుడు ఇండియా లెవెల్లోనే 10 మంది, సౌత్ ఇండియాలో మీరు ఒక్కరు, ఎంతమందికి నేర్పించగలుగుతారు చెప్పండి? దాన్ని ఎట్లా సార్ట్ అవుట్ చేస్తారు మీరు? అంటే ఫస్ట్ టీచర్లను తయారు చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో మనము మాట్లాడుతున్నాము, గురుకుల స్కూల్స్, దాంట్లో పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకు నేర్పించడానికి టీచర్స్ ఉన్నారు. సో అందువల్ల మనం ఏం చేయాలంటే పిల్లలకు కాదు టీచర్స్కి నేర్పియాలి, అప్పుడు రీచ్ ఎక్కువ వస్తుంది. కరెక్ట్. సో మా ఐటీ మినిస్టర్ గారు, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు గారు, వీళ్ళతో కూర్చొని మాట్లాడినప్పుడు మనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఒక కరికులం తీసుకొని వద్దాం, 3D ఆర్ట్ని కూడా పెడదాం, పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆర్ట్ ఎట్లయితే నేర్చుకుంటున్నారో వాళ్ళకి 3D ఆర్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేద్దామనే ఒక ఆలోచన ఉంది. దీనివల్ల ఓన్లీ కళ అనేది కాకుండా కమర్షియల్ యాంగిల్ కూడా ఉంది. ఉదాహరణకి ఇప్పుడు మనం
ఇంట్లోకి రాగానే హాల్లో మంచి ఒక తామర పువ్వు 3Dలో కనిపిస్తే బాగుంటుందండి. సో దాన్ని మనం చేయగలుగుతాం 3Dతోనే. సో పిల్లలు నేర్చుకోవడం వల్ల ఒక కళకు మాత్రమే అంటే పరిమితం అవ్వకుండా వాళ్ళకి అది అన్నం పెట్టే ఉపాధి కూడా కల్పించగలదు. ఫారిన్ కంట్రీస్లో దీనికి ఇంకా ఎక్కువ వాల్యూ ఉంది. ఇండియాలో కూడా తీసుకురావడానికి నేను 100% ప్రయత్నం చేస్తున్నాను. అయితే పెయింటింగ్ విషయంలో తీసుకురాలేకపోతున్నాం, కానీ కమర్షియల్ యాంగిల్స్ అంటే 3Dలో టైల్స్ వేయడము. ఇప్పుడు ఉదాహరణకి ఆ కృష్ణుడు ఉన్నాడు కదా, ఇప్పుడు దీన్ని మనం 3Dలో టైల్ పైన ప్రింట్ వేసాం అనుకోండి, ఇంట్లోకి రాగానే మనకి కృష్ణుడు 3Dలో కనిపిస్తాడు. సో అట్లా మనము చేయొచ్చు, కమర్షియల్ యాంగిల్ కూడా అప్లై చేయొచ్చు దీనికి. ఎపోక్సీ ఫ్లోరింగ్ చేయొచ్చు అండి. ఇప్పుడు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కూడా చాలా మంది ఇస్తున్నారండి. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఎపోక్సీ ఫ్లోరింగ్ చేస్తే దాంట్లో ఒక 3D ఆర్ట్ని చేయగలిగితే వండర్ఫుల్ ఉంటుంది. అట్లా పిల్లలకు నేర్పించడంతో పాటు దాని నుంచి మనం ఒక ఉపాధిని కూడా క్రియేట్ చేయగలిగే ముందు చూపుతో మనం వెళ్తున్నామండి. బట్ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మిమ్మల్ని ఎంకరేజ్ చేసి, అఫ్ కోర్స్ వరల్డ్ వైడ్ గా యూ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు అటెండ్ వర్క్ షాప్స్ కదండి. అవునండి. అండ్ రాహుల్ గాంధీ గారిని కలిసారు మీరు స్వయంగా, చాలా మంది పెద్దవాళ్ళని కలిసారు, వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ దగ్గర కూడా వర్క్ చేయించుకున్నారని విన్నా. ఆ స్టోరీ మీకు ఎలా అనిపించింది? అది వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. అదే నేను మళ్ళీ అదే స్టేట్మెంట్ని రిపీట్ చేస్తాను, వెన్ యూ డూ వాట్ యూ కెన్ ద గాడ్ విల్ డూ వాట్ యూ కెన్. మనం మొత్తం ఫోకస్ మన పని మీద పెట్టినప్పుడు రిజల్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది ఇది కర్మణ్యవాధికారస్య మా ఫలేషు కదాచన అది ఉంటుంది కదా, మా మహాభారతంలో కృష్ణుడు చెప్తాడు. నేను దానికి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. అంటే పని చేయండి ఫలితం ఆశించకండి అంటే దీన్ని ఎట్లా జస్టిఫై చేస్తాం? డూ ద బెస్ట్ లీవ్ ద రెస్ట్. అదే భలే చెప్పారు మీరు. డూ ద బెస్ట్ లీవ్ ద రెస్ట్. దాన్ని ఎట్లా జస్టిఫై చేస్తాం అంటే మనం ఒక పని చేసినప్పుడు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, దాన్ని ఎట్లా రిజల్ట్ మీద మనసు పెట్టకుండా పని మీద ఎట్లా పెట్టడం అనే దాని గురించి కొంతమంది నన్ను అడిగినప్పుడు, అవును నిజమే కదా, నేను ఎప్పుడు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలే మేడం, బొమ్మ వేయడమే మా ప్రాధాన్యత మేడం. అది ఎట్లా దాన్ని ఎంతమంది చూస్తారు అనేది నేను ఆలోచించడం. మరి ఆ బొమ్మతో నేను కనెక్ట్ అయిపోతాను, బొమ్మతో మాట్లాడతాను. ఓయ్ నువ్వు వింటున్నావా, మన ఇద్దరం పని చేస్తున్నావు, ఇద్దరం నువ్వు ఇట్లా రావాలి, నువ్వు వస్తేనే నేను బతుకుతాను, నువ్వు ఎంత బాగుంటే నువ్వు అంతమంది నన్ను మెచ్చుకుంటారు అని చెప్పి వి ఇంటరాక్ట్ విత్ సోల్ కనెక్షన్. ఆ సోల్ కనెక్షన్ అండి, టోటలీ సోల్ కనెక్షన్. అది నేను బీటెక్ నుంచి అలవాటు అయిపోయింది. అంటే నేను బొమ్మలు వేస్తున్నప్పుడు బొమ్మలతో కనెక్ట్ అవ్వడం అట్లా అయ్యాను. సో ఇప్పుడు కూడా 3D ఆర్ట్ని చేసేటప్పుడు అట్లనే కనెక్ట్ అవుతాను. సో వెన్ యూ డూ వాట్ యూ కెన్ ద గాడ్ విల్ డూ వాట్ యూ కెన్ నాట్. అంటే మనము ఈ కర్మణ్యవాధికారస్య అని చెప్తున్నాను కదా, మనం గప్చుప్ తింటాం, పానీపూరి అంటారు కొన్ని చోట్ల గప్చుప్ తింటాం, చికెన్ బిర్యానీ తింటాం. కర్మణ్యవాధికారస్య అందరము ఏమంటాము, ఈ సూత్రాన్ని అక్కడ అమలు చేస్తాం అన్నట్టు. లడ్డూ తింటాం, రిజల్ట్ గురించి అవసరం లేదు నాయన, పళ్ళు పుచ్చిపోతాయి, అద్దు రిజల్ట్ గురించి అవసరం లేదు. జంక్ ఫుడ్ తింటాం, ఫ్యాట్ వచ్చేస్తుంది, రిజల్ట్ అవసరం లేదు నాయన, ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం. సో మనం అందరం కూడా అద్భుతంగా ఆ సూత్రాన్ని వంట పట్టించుకున్నామండి. కానీ మనకి ఇష్టమైన పని చేసే దగ్గర మాత్రమే దాన్ని వంట పట్టించుకున్నాం. నేను పెయింటింగ్స్ వేసే దగ్గర రిజల్ట్ ఆలోచించను, పెయింటింగ్ మాత్రమే చేస్తాను. మా అమ్మ ఉంటుంది, వంట అద్భుతంగా చేస్తుంది, అంటే దాన్ని ఇంతమంది మెచ్చుకోవాలనేది ఏమి ఉండదు, ఉన్నంత వరకు అద్భుతంగా చేస్తుంది. సో అట్లా గప్చుప్ తింటాం, పానీపూరి తింటాం, లడ్డూ తింటాం, చికెన్ బిర్యానీ తింటాం, మనకి ఏదైతే బాగా నచ్చుతుందో అక్కడ రిజల్ట్ గురించి పక్కన పెట్టి ఉన్నదాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేస్తాం. సో అదే అప్లై చేయాలంటే అదే అప్లై. ఇప్పుడు మీరు అడిగిన చిన్నపిల్లల విషయంలో కూడా అబ్బాయికి ఏది ఇష్టం ఉంది, దేన్ని ఆస్వాదిస్తున్నాడు, దాని కమర్షియల్ యాంగిల్ మనం రేపు పొద్దుగాల ఎట్లా క్రియేట్ చేయాలనేది పేరెంట్స్ ఆలోచించగలిగితే వండర్ఫుల్ ఉంటుందండి. ఎవరిని మనం ప్రెషరైజ్ చేయలేం. ఇప్పుడు ఇంకా మేడం ఒక IPL జరుగుతుంది, దానిలో మ్యూజిషియన్స్ కావాలి, డాన్సర్స్ కావాలి, స్పీకర్స్ కావాలి, ఎంతమంది అయితే ఒక IPL మ్యాచ్ జరుగుతుందండి. కరెక్ట్. ఒక ఇంజనీర్ ఉంటేనే అవ్వదు, ఒక డాక్టర్ ఉంటేనే అవ్వదు. సో ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, నిజంగా పిల్లలకి టాలెంట్ ఉన్నప్పుడు ఫ్యూచర్లో ఎన్నో కమర్షియల్ యాంగిల్స్ని మనం దానికి ఎలిమెంట్స్ని యాడ్ చేసి ఆ అబ్బాయిని అట్లా తీర్చిదిద్దవచ్చు మనం. కరెక్ట్. ఇప్పుడు మిమ్మల్ని తీర్చిదిద్దినట్టు నాన్నగారు. అవునండి. మీ ఫోకస్ ఏంటంటే, అంటే లైఫ్ గోల్ ఏంటి, వాట్ నెక్స్ట్, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? విజన్ అండి. నేను అనుకోవడం ఏంటంటే, ఇండియాలో మొత్తం 3D ఆర్ట్ని వీలైనంత వరకు, నాకు చేతనైనంత వరకు స్ప్రెడ్ చేయాలి. ఇంకొక చిన్నది కదా, పెద్ద విషయం ఏముందంటే, మన చుట్టుపక్కల ఉన్న దేశాలు, నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ, సింగపూర్ కానీ, శ్రీలంక కానీ, ఇట్లాంటి దేశాలకి 3D ఆర్టిస్టులు లేరు. మనమే వెళ్ళి ఇంట్రడ్యూస్ చేయాలి, ఒక కళను వాళ్ళకి పరిచయం చేయాలి.
సో దాని పరంగా కూడా లక్కీగా అంటే యూనివర్స్ అంతా ఒక మంచి ఉద్దేశం పెట్టుకొని బతుకుతున్నప్పుడు ఈ యూనివర్స్ పనిచేస్తుందండి. మీరు నమ్ముతారు లేదా, నేను ఈ విజన్ పెట్టుకొని ఒక 5 years నుంచి ఈ విజన్ నా బ్రెయిన్లో నడుస్తుంది. 5 years తర్వాత సమ్మన్ ఫ్రమ్ బెంగళూరు లాస్ట్ వీక్ కనెక్ట్ అయినారు. మేము నెక్స్ట్ మంత్ శ్రీలంక వెళ్తున్నాం. ఈ పర్సన్ ఎట్లా ఉన్నారంటే అక్కడ ఉన్న అఫీషియల్స్, గవర్నమెంట్ అఫీషియల్స్తో మాట్లాడగలిగే అంత పెద్ద మనిషి ఈవిడ. సో వీ హ్యాడ్ ఏ డిస్కషన్, మాకు డిస్కషన్ జరిగింది, ఎందుకు మనం 3D ఆర్ట్ని అక్కడ ఇంట్రొడ్యూస్ చేయకూడదు. సో ఇట్లా ఒక్కసారి కనుక ఓ పక్క దేశంలో ఇంకో పక్క దేశంలో చేయగలిగితే ఆటోమేటిక్గా వేరే దేశాల నుంచి కూడా మనకు ఇది వస్తుంది. వీలైనంత వరకు 3D ఆర్ట్ని స్ప్రెడ్ చేయొచ్చు. దీని ద్వారా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, నాయన 3D ఆర్ట్ అనేది మేము ఎంజాయ్ చేసిన పెద్ద టెక్నికాలజికల్ థింగ్స్లలో ఇది ఒక చిన్న పార్ట్. మీరు దీనికి ఎన్ని చప్పట్లు కొడితే మేము ఎన్ని మా ఇండియాలో చాలా ఉన్నాయి. ఫార్చునేట్ గా స్క్రిప్ట్స్ అన్ని పోయి మేము మర్చిపోయామండి. అక్కడ నుంచి వచ్చి నేర్చుకుంటున్నాం ఇప్పుడు. ఏదైనా వెస్టర్నైజ్ అయ్యి వస్తేనే మనకి అబ్బుతుంది. ఇప్పుడు అబ్బుతుందండి ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. నేను మాత్రం ప్రూవ్ చేయదలుచుకున్నది, ఇండియా ఈజ్ గ్రేట్. జై భారత్. జై భారత్. అది నేను వీటన్నిటి వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం అదే అండి. సో ఇప్పటి వరకు మీరు చేసిన క్లాసెస్ల నుంచి, మీట్ అవుతున్న పర్సన్స్ల నుంచి కానీ, పేరెంట్స్లో నుంచి కానీ ఫర్ దట్ మ్యాటర్, అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఇక్కడ త్రూ అవుట్ ఇండియా కానీ స్టేట్స్ కానివ్వండి, ఎలాంటి ఇన్పుట్స్ వస్తున్నాయండి మీకు? అండ్ ఎంతవరకు ఫేవరబుల్గా ఉన్నారు, ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది అవ్వదు అనే డైలమాలో ఉన్నారు? ముఖ్యంగా పేరెంట్స్, ఎందుకంటే ఆ పేరెంట్స్ని మనం టచ్ చేయగలిగితేనే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది వాట్ ఇస్ దిస్ అన్నది. అవును, అసలు ఎక్కడ కూడా మనము అంటే ఇది జరగదు అనేది ఆలోచన లేదండి. మనం వండర్ఫుల్గా ముందుకెళ్తున్నాము. పేరెంట్స్ కూడా చాలా మంది పిల్లల్ని నా దగ్గరికి పంపిస్తున్నారు. మాది మంతని అండి. నేను ఈ సందర్భంగా మా మంత్ని ప్రజలందరికీ నమస్కారం పెట్టాలి. ఆ మంత్ని అంతా నా కుటుంబమే. సూపర్. సో ఇంత దూరం ఉన్న మంత్నికి, ఇక్కడ నుంచి 200-220 కిలోమీటర్లు ఉన్న మంత్నికి కూడా పిల్లల్ని తీసుకొని వస్తున్నారు, వచ్చి పిల్లలకి ట్రైన్ చేస్తున్నారు. సో ఆ పేరెంట్స్ అందరు కూడా ఒక విజన్తో ఉన్నారు. చాలా మంది పేరెంట్స్ ఇప్పుడు మారారు. అంటే పిల్లల్ని ప్రెషరైజ్ చేయొద్దు, పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది నేర్పిద్దాం అనేది అంతా ఉన్నారు. గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా చాలా బాగా నన్ను అప్రిషియేట్ చేసి అభినందిస్తున్నారు. ఇంకా కూడా సపోర్ట్ కావాలి. అంటే ఇప్పటిదాకా కూడా సపోర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మేజర్గా ఫైనాన్షియల్ సపోర్ట్ అండి. మేజర్గా ఫైనాన్షియల్ సపోర్ట్. ఇప్పుడు కూడా ఇప్పటి వరకు రిసోర్సెస్ కా లేకపోతే ఫర్ వాట్ అంటే, ఇప్పుడు నేను ఒక 3D ఆర్ట్ని నేర్పియాలి అని అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, స్పేస్ కూడా చాలా ఎక్కువ కావాలి, పెయింట్స్ కూడా ఎక్కువ కావాల్సి వస్తుంది. సో ఇట్లాంటివన్నీ నేను ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇప్పటివరకు ప్రతి రూపాయి నేనే ఇన్వెస్ట్మెంట్ పెట్టాను దీనిపైన. మా నాన్నగారు అయితే ఒకానొక సందర్భంలో మా పొలాన్ని కూడా తాకట్టు పెట్టారు. ఏమి 3D ఆర్ట్ని డెవలప్ చేయాలా, మా ఇల్లు మొత్తం కంకణం కట్టుకున్నాం. ఇక ఏమని 3D ఎంతో కొంత వచ్చింది నాకు, దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్దాం మల్టిప్లై చేయొచ్చు అనే ఉద్దేశంతో పొలం తాకట్టు పెట్టడం. మా అమ్మగారి నగలు ఇప్పుడు కూడా విడిపియలే, తాకట్టులోనే ఉన్నాయి. మా వైఫ్ కూడా ఉన్నాయి పాపం. కానీ అప్పుడు ఎప్పుడు ఆమె అడగలేదు నన్ను. ఓకే, సో కమర్షియల్ యాంగిల్లో ఎందుకు మరి ఇంకా లాక్డౌన్ అవుతున్నారు అనిపిస్తుంది? ఎక్కడ మనం మంచి ప్రశ్న వేశారండి. ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఆర్టిస్ట్ ఎప్పుడు కమర్షియల్గా ఆలోచించలేడు. మీరు క్రియేటివ్గా ఒకటి నాకు ఒక ఐడియా చెప్పండి, కృష్ణ గారు ఇట్లా చేద్దామని చెప్పండి, నేను దాని మీద 100% నేననే కాదు, ఏ ఆర్టిస్ట్ అయినా కూడా, సింగరే కానీ, పెయింటర్ కానీ, డ్యాన్సరే కానీ, యాక్టర్ కానీ, ఏ ఆర్టిస్ట్ అయినా కూడా వీలైనంత వరకు క్రియేటివ్గా ఎంత ఇవ్వగలుగుతాననేది ఆలోచిస్తాడు తప్ప దాని నుంచి 1 కోటి రూపాయలు ఎట్లా వస్తాయి, 1,00,000 రూపాయలు ఎట్లా మనం జమ చేయొచ్చు అనే దాని మీద మా ఫోకస్ ఉండదండి. సో దానివల్ల ఒక మంచి మేనేజరు, ఒక మంచి పార్ట్నర్ ఉండాలి. సో ఈ సందర్భంగా నేను పాపం మా పెయింటర్లు అందరి గురించి ఒక మాట చెప్పాలండి. మా పెయింటర్లను ఎంకరేజ్ చేయండి. ఎందుకోసం అంటే నిన్న జస్ట్ 2 days బ్యాక్ 165 కోట్లకి రాజా రవివర్మ గారి పెయింటింగ్ అమ్ముడు పోయిందండి. 165 కోట్లు. ఆయన లేరుగా, ఆయన లేరు కదా పాపం, అన్ని డబ్బులు పెట్టి కొన్నారు కదా. ఉన్న ఆర్టిస్టులు ఉన్నప్పుడే కొనండి, అదే కదా పాపం వాళ్ళు బతుకుతారు. కరెక్ట్, ఇది నేను చెప్పగలిగేదండి. కానీ ఇట్స్ హ్యాస్ లాట్స్ ఆఫ్ వాల్యూ కదండి. అవునండి, ఆర్ట్ని ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వితౌట్ ఆర్ట్, ART, ఎర్త్లో ఆర్ట్ లేకపోతే ఉట్టి ఉంటుంది. కరెక్ట్. అయితే ఆర్ట్ ఉండాలి.
ఒక ప్రశ్న మీరేమనుకోనంటే, సరే మీ వరకు మీరు నడిపించేస్తున్నారు ఎట్లానో అట్లా మల్టిప్లై చేయడానికి, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళడానికి మీ వంతు ప్రయత్నం మీరు పెడుతున్నారు కమర్షియల్ గా ఆలోచించకుండా. కానీ ఈ రోజు పిల్లవాడు ఎవడైనా వచ్చి నేర్చుకోవాలంటే వాడు దీని నుంచి రూపాయి ఎట్లా సంపాదించుకుంటాడు అని ఆలోచిస్తారు కదా, దీనివల్ల వీళ్ళకి ఉపయోగం ఏంటి అని ఆలోచిస్తాడు కదా. అప్పుడు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ మీరు కానీ ఎట్లా కన్విన్స్? ఒకటండి, ఇందులో రెండు ఉన్నాయండి. ఒక్కటి ఏంటంటే, ఎవరైతే నా దగ్గరికి వచ్చి పేరెంట్స్ వచ్చి పిల్లలకి నేర్పించమంటారు, పిల్లలు కాదు పెద్దవాళ్ళు, డాక్టర్స్ కూడా నా దగ్గర నేర్చుకున్నారు. ముంబై నుంచి కొంతమంది డాక్టర్స్ కూడా, అంటే దే ఫీల్ ఇట్ యాజ్ రిలాక్సేషన్ పాయింట్. కరెక్ట్. అట్లా ఆ నేర్చుకున్నారు. బ్రష్ పట్టుకున్నోడికే తెలుస్తుందంట మజా. ఇప్పుడు ఎంత కష్టంలో ఉన్నా, ఇంట్లో ఎంత బాధలు ఏమున్నా, వన్స్ మేకప్ పడిందంటే అన్ని మర్చిపోతాం మళ్ళీ మేకప్ తీసేదాకా. ఇప్పుడు మేమైనా ఇప్పుడు మీరు ఎంత హ్యాపీగా కనిపిస్తున్నారు, మరి మీ వెనకాల ఎంత ఇబ్బందులు ఉన్నా అనేది కనిపించదు. ఎస్. సో యూ ఎంజాయ్ యువర్ ఫీల్డ్. సో ఆ బ్రష్ పట్టుకున్నప్పుడు మాకు కూడా ఆ ఎంతూజియాజం కుంజకున్న పవర్ అట్లాంటిది, అంటే ఆర్ట్కున్న పవర్ అట్లాంటిది. సో మేజర్గా పేరెంట్స్కి అందరికీ హ్యాట్స్ ఆఫ్ ఎందుకు చెప్పాలంటే, దీంట్లో కమర్షియల్ యాంగిల్ వెతకట్లే. మా పిల్లలకి మెంటల్ స్ట్రెంగ్త్ రావాలి, ఒక దాని మీద బిజీ అయిపోవాలి. ఫోన్లు పట్టుకోవద్దు కృష్ణ, ఓ బ్రష్ పట్టుకోవాలి, వాడికి ఎన్ని కలర్లనే నేను తీసుకొని వస్తాను, మీరు నేర్పియండి అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే పిల్లల్ని ఏదో తప్పుడు మార్గంలోకి పోనివ్వకుండా ఒక మంచి ఒక బిజీ ఎలిమెంట్ ఇది. ఒక డాన్స్ నేర్చుకోవడం మంచి అలవాటు, వెరీ కరెక్ట్ అండి. కరాటే నేర్చుకోవడం మంచి అలవాటు, బొమ్మలు నేర్చుకోవడం క్రియేటివ్గా మంచి అలవాటు, బ్రెయిన్ కి పదును పెట్టడం కదా. ఈ మధ్య అన్ని ఈజీ అయిపోయి ఏఐ ప్రపంచంలో ప్రతి ఒక్కటి అందుబాటులో ఒక క్లిక్ దూరంలో వచ్చేసి, మనమైనా ఇదివరకు ఎన్ని ఫోన్ నంబర్లు గుర్తుండేవి, పక్కింటోడి నంబర్ తెలియదు ఇప్పుడు. అసలు మన ఇంట్లో అసలు నా నంబర్ అడిగితే ఒక నిమిషం అండి ఫోన్ లో చూసుకుని నా నంబర్ చెప్పే పరిస్థితి రావట్లేదా? వెరీ కరెక్ట్. నేను ఈ నిన్న రాత్రి యాక్చువల్ గా మా అమ్మాయిని తిట్టేసి వచ్చా. ఇంతకు ముందైనా నువ్వు ఆర్ట్ చేస్తుండే, క్రాఫ్ట్స్ చేస్తుండే, ఇప్పుడు ఇంత మొత్తం ఫోన్ కి అడిక్ట్ అయిపోయావు, తెలుస్తుందా నువ్వేం చేస్తున్నట్టు అని. మీరు ఇప్పుడు అంటుంటే నేను ఈజీగా కనెక్ట్ అయిపోయాను. మీకు మీ పాపకు చెప్పండి, మీ పాపతో పాటు ఇక్కడ చూస్తున్న వాళ్ళందరి పిల్లలకి మీరు అందరూ పేరెంట్స్ చెప్పండి, ఆర్ట్ ఈస్ ద గాడ్ గిఫ్ట్. వాట్ యు డూ విత్ ద ఆర్ట్ ఈస్ ద బ్యాక్ గిఫ్ట్ టు ద గాడ్. ఓ కరెక్ట్. దేవుడు ఆర్ట్ అనేది దేవుడు మనకి ఇచ్చిన బహుమతి అయితే, ఆర్ట్ తోని మనం ఏం చేస్తున్నాం అనేది దేవుడికి మనం రివర్స్ లో ఇచ్చే బహుమతి. నేను ఎప్పుడు ఏ ఆర్టిస్ట్లని, చాలా మంది ప్రేక్షకులు, నేను తెలిసిన ప్రేక్షకులు ఈ మాటని ఏకీభవిస్తారు కూడా, ఎప్పుడు ఏ ఆర్టిస్ట్లని, సింగర్లని, నాకు గూస్ బంప్స్ కూడా వస్తున్నాయండి లిటరల్ గా చెప్తుంటే. ఇంటర్వ్యూ చేసిన ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ అండి. అంటే నాకు వీళ్ళిద్దరే అనిపిస్తుంది, ప్రత్యేకంగా దేవుడు టైం తీసుకొని తయారు చేసిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు భూమి మీద అంటే ద వన్ హూ కెన్ ఆర్ట్ అండ్ ద వన్ హూ కెన్ బ్యూటిఫుల్లీ సింగ్. వీళ్ళకి ఏదో ఎక్స్ట్రా పెట్టిండయ్యా దేవుడు అనిపిస్తుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను అది, ఏ సింగర్ని ఇంటర్వ్యూ చేసినా, ఏ ఆర్టిస్ట్ని ఇంటర్వ్యూ చేసినా. అందుకే మీరు వస్తున్నారు అనగానే నాకు 10 minutes బిఫోరే చెప్పారు, బట్ స్టిల్ ఐ మేడ్ ఇట్ టు డూ యూ హౌఎవర్ ఐ యామ్. వెరీ ప్రౌడ్ ఫీలింగ్ అండి నిజంగా. మీరు అనుకుంటున్న కళ మీకోసమే కాదు, భారతదేశానికి కూడా చాలా ఇంపార్టెంట్, విచ్ ఇస్ లైక్ యూఆర్ స్ప్రెడింగ్ యువర్ వింగ్స్ త్రూ అవుట్ ది వరల్డ్. సో లాస్ట్ లో మన ఈ ఇంటర్వ్యూని ఒక జిస్ట్ లాగా చేసి ప్రేక్షకుడికి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు చెప్పండి? లైఫ్ని పార్ట్ టైం కాకుండా ఫుల్ టైం లాగా జీవించాలి. పార్ట్ టైం లైఫ్ అయిపోయింది అందరిది, పార్ట్ టైం లైఫ్ స్టైల్ అయిపోయింది, వీకెండ్స్ లైఫ్ టైం అయిపోయింది. అంటే హ్యాపీనెస్ని ఎక్స్టర్నల్గా వెతుక్కుంటున్నామండి. సినిమాకి పోతే హ్యాపీ, నేను చాలాసార్లు విన్నాను, అరే మూవీకి పోదాం ఎంజాయ్ చేద్దాం, లేదంటే నువ్వు యూఎస్ దాకా పోయినావు ఏం ఎంజాయ్ చేసినావు, శ్రీలంకకు పోతే ఏం ఎంజాయ్ చేస్తావు. అరే హ్యాపీనెస్ అనేది నువ్వు ఉండడమే పెద్ద హ్యాపీనెస్. ఎక్స్టర్నల్ హ్యాపీనెస్ వెతుక్కుంటున్నారంటే వాళ్ళందరూ క్వశ్చన్ చేసుకోవాలి. సారీ ఎవరినైనా హర్టింగ్ అని అనిపిస్తే ఫస్ట్ మనం వితౌట్ ఏ రీజన్ వీ షుడ్ బి హ్యాపీ, ఫర్ నో రీజన్ వీ షుడ్ బి హ్యాపీ. అంత చిన్న పిల్లలం అయిపోవాలి. చిన్న బటర్ఫ్లై కనిపించినా హ్యాపీ అయిపోవాలి, ఒక ఐస్ క్రీమ్ కనిపించినా హ్యాపీ అయిపోవాలి. డోపమైన్ లెవెల్స్ పెరిగిపోయినాయండి మనకి. పెరిగిపోయి ఏమైపోయినాయి అంటే 10 ఐస్ క్రీమ్లు తిన్నా సాటిస్ఫాక్షన్ లేదు. సో అవి తగ్గించుకోవాలి. నేను ఒక చోట చదివాను, అవి తగ్గించుకోవాలంటే ఒక 24 కొద్దిసేపు అయినా 2 hours అయినా ఫోన్ పక్కన పెట్టేసేయాలి, డిజిటల్ డీటాక్స్ అది పక్కన పెట్టేసేయాలి. తర్వాత కామ్గా ఉండాలి. అట్లాంటప్పుడు మీ అమ్మగారు చేసిన చిన్న అన్నము పప్పు చారు కూడా అమృతంలాగా అనిపించాలి. సో అవన్నీ అనిపించాలి అంటే డోపమైన్ లెవెల్స్ హైగా పెరిగే దాన్ని తగ్గించుకుని మనం ఇంటర్నల్గా హ్యాపీనెస్ని, అంటే అది కామ్గా ఉంటే వస్తుందా,
లేకపోతే ఒక పెయింటింగ్ వేసి వస్తుందా, మీరేంటో దాన్ని రియలైజ్ అయితే హ్యాపీ అండి. అంటే మిమ్మల్ని మీరుగా ప్రొజెక్ట్ చేసుకోండి. వై డూ యూ యాక్ట్ లైక్ దిస్? ఇఫ్ యూ మాది ఆయన చెప్తారు డాక్టర్ హెగ్డే గారు, ఇఫ్ యూ ఆర్ ఎ డాంకీ యాక్ట్ లైక్ ఎ డాంకీ అని. అంతే, డాంకీ లాగానే ఉండండి. ఇఫ్ యూ యాక్ట్ యాజ్ ఎ మంకీ, వన్ డే ఏదో రోజు బయటపడతాం మీరు డాంకీ అనేది తెలుసా. ఇఫ్ యూ ఆర్ డాంకీ యూ షుడ్ బి డాంకీ, ఇఫ్ యూ ఆర్ మంకీ యూ షుడ్ బి మంకీ. సో అట్లా మనం. అండ్ ఇంకొకటి అండి, అసలు మన జనరేషన్కి ఈ జనరేషన్కి డిఫరెన్స్ ఏంటంటే, మనం అప్పుడు చదువుకొని ఈ పలానా ఉద్యోగం చేస్తేనే వాల్యూ, ఆ పలానా ఉద్యోగం వస్తేనే డబ్బులు రావడం అట్లాంటివి ఉండేటివి. ఇప్పుడు అట్లా ఏం లేదండి. చాలా ప్రొఫెషన్స్లలో మెనీ ఆపర్చునిటీస్. టాలెంట్ ఉండాలి కానీ, ఇంట్లో కూర్చొని వీడియోలు తీసి డబ్బులు సంపాదిస్తున్నారు అంటే టాలెంట్ ఉండాలి కానీ అది వచ్చేస్తుంది. గుడ్ జాస్మిన్ డజంట్ నీడ్ పబ్లిసిటీ. టాలెంట్ ఉంటే ఆటోమేటిక్గా డబ్బులు, రికగ్నైజేషన్ టైం పడుతుంది కావచ్చు, కానీ వస్తుంది. అదే డూ ద బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్. రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు శ్రీలంక వెళ్తున్నారు. వాట్ నెక్స్ట్ అండి? యాజ్ ఆఫ్ నౌ శ్రీలంక మీదనే, అంటే అక్కడ ఆ కరికులం ప్రిపేర్ చేస్తున్నాము. సేమ్ మన తెలంగాణ గవర్నమెంట్కి ఏదైతే కరికులం ఇస్తున్నామో ద సేమ్ కరికులం అక్కడ కూడా ప్రపోజల్ పెడదామని ఒక ఆలోచన ఉంది. దాని తర్వాత ఏంది అన్నది నో ఐడియా. ఓకే. సో మన వాళ్ళు ఎంతవరకు ఏకీభవిస్తున్నారు, లైక్ సపోర్ట్ చేస్తున్నారండి ఇప్పుడు గవర్నమెంట్? మా ఐటీ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు పచ్చ జెండా చాలా అప్రిషియేట్ చేస్తారు, అభినందిస్తారు. ఆ సపోర్ట్ ఇంకొంచెం రావాలి. సార్ని కలిసి ఇంకొంచెం సపోర్ట్ తీసుకునేది ఉంది. ప్రభుత్వం 100% సపోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓకే. బై ప్రొఫెషన్ మీరు ఏం చేస్తారండి? అంటే లైక్ తినడానికి, బ్రతకడానికి ఏం చేస్తారు? అది కూడా నాకు ఇష్టమైన పనే అండి. ఓకే. ప్రొఫెషన్ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంథనిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ బేసిస్ మీద వర్క్ చేస్తాను, మెకానికల్ డిపార్ట్మెంట్. ఓకే. జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ యూనివర్సిటీ పెద్దలు వీసీ గారు, మా రిజిస్ట్రార్ సార్ గారు, రెక్టర్ సార్ గారు, వీళ్ళంతా నాకు ఫుల్ సపోర్ట్. మా ప్రిన్సిపల్ గారు విష్ణువర్ధన్ సార్, వైస్ ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్ సార్, వీళ్ళంతా సపోర్ట్. వీళ్ళంతా ఎంత సపోర్ట్ ఉందో మా కొలీగ్స్ కూడా, అంటే నాకు పని ఉంది నాయన కొంచెం నా వర్క్ చేయండి అంటే కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్ళి టెన్షన్ పడకుండా పని చేసుకోగలుగుతాం. సో నేను వాళ్ళందరికీ, మా కొలీగ్స్కి, మా మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ చెప్పాలండి. సో అంటే మీరు ఒక్కరే కాదు, మీ సక్సెస్ వీళ్ళందరినీ కూడా భాగస్వాములు చేస్తున్నారు. అంతే అండి. మా పిల్లలు కూడా, మా స్టూడెంట్స్ కూడా, మా స్టూడెంట్స్ వాళ్ళు ఎంత కోఆపరేటివ్గా ఉంటాయంటే, సార్ మీరు ఇది సార్ అది సార్ అని. యంగ్ మైండ్ ఆలోచన విధానమే వేరే ఉందండి ఈరోజు. సో దట్ నేను ఏమనుకుంటున్నాను అంటే, ఆ టీచింగ్ ఫీల్డ్లో యంగ్ పీపుల్తో కొలాబరేట్ అవ్వడం అనేది ఒక అదృష్టం. సో వాళ్ళ ఐడియాలజీ మనం ఒకటి ఆలోచిస్తే వాడు ఇంకో రకంగా ఆలోచిస్తాడు. అట్లా కాదు సార్, అసలు అది ట్రెండే కాదు సార్ అని చెప్పేస్తారు పిల్లలు వచ్చి. సో ఆ ఫీల్డ్ లో ఉండడం కూడా నాకు ఒక రకంగా ప్లస్ అవుతుంది. ఇన్పుట్స్ వస్తున్నాయి యంగ్స్టర్స్ తో. అసలు ఈ రోజే నా బాబు జస్ట్ 8 years, నేను తారు వెళ్తూ ఉంటే, ఆ తారు కొనుక్కుందామా, శ్రీజన్ వాడి పేరు, శ్రీజన్ మనం తారు కొనుక్కుందామా అంటే, మా అమ్మ హ్యావ్ సమ్ సెన్స్, లిటరల్ గా అనేసాడమ్మా, హ్యావ్ సమ్ సెన్స్ మమ్మ, కార్లో అదే స్టీరింగ్ ఉంటది, అదే క్లచ్, అదే బ్రేక్, బయట ఉన్నోడికే కదమ్మా మజా, లోపల ఉన్నోడికి అదే డ్రైవింగ్ చేయాలి. అనుకున్నా అసలు ఏమన్నావురా నువ్వు, ఇట్లా కూర్చున్నాను ఇంకా నేను. ఎక్సలెంట్ అండి. అట్లున్నారు వాళ్ళు, అట్లున్నారు. సో మనమే వాళ్ళని ఫాలో కావాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు అంటే హీరో, ఇప్పుడు నా ఆఫీస్కి వస్తే అన్నాడు ఆ మాట, ఎంత బాగుందండి. మన లోపల కూర్చున్న దానికి ఏదైతే అదే, బయట వాడికి కదా నువ్వు లగ్జరీ ఇచ్చేది, పదమ్మా వీఆర్ హ్యాపీ విత్ దిస్ అన్నాడు. జిప్పు మరో మాట్లేదు. ఎక్సలెంట్. మీ పిల్లల గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి, అంటే ఎవరు పిల్లలైనా ఇప్పుడు సూపర్ యాక్టివ్ ఉన్నారండి. సూపర్ యాక్టివ్. మా పాప హిమాని, రుద్వేద్ మా చిన్నోడు, వీళ్ళు సూపర్ యాక్టివ్. మా పాప ఇప్పటికీ సలహాలు ఇస్తాను. అంటే నేను అప్పుడప్పుడు రియలైజ్ అవుతాను, మా అమ్మగారు ఎట్లయితే నాకు సలహా ఇచ్చేవాళ్ళు, మా వైఫ్ ఎట్లాంటి సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్ చిన్న పాప 8 years కిడ్, నాన్న అట్లా కాదు నాన్న, అది నీకు కలర్ డిఫరెన్సే తెలియదు నాన్న, నీకే తెలీదు అని చెప్తుంది. నేను అనుకోవడం నాకు కలర్ బ్లైండ్నెస్ ఉంది అనుకుంటా. నాకు కొన్ని కలర్స్ సేమ్ కనిపిస్తాయి. మా వైఫ్ మా పాప వచ్చి చెప్పేదాకా నాకు 2 బ్లూగానే కనిపిస్తాయి. ఐ థింక్ సో.
అదే నేను అందుకే మీరు నా పెయింటింగ్స్ అన్ని గమనించండి, 80% ఆఫ్ మై పెయింటింగ్ బ్లాక్ అండ్ వైటే ఉంటాయి. దానిలాగా మీరు ఇది దిస్ ఈస్ ఎ డిఫరెంట్ కేస్. దిస్ ఈస్ వావ్ బాగుందో ఇదేంటంటే కమర్షియల్గా మనము 3Dలో కనిపించేటట్టు చేస్తున్నాము. మా మంత్రికి చాలా సేవలు అందించిన ఆయన శ్రీపాదరావు గారు గౌరవనీయులు. సో ఇది ఒక ఎంబోజింగ్ కాన్సెప్ట్తో మనం 3Dలో చూపిస్తున్నాము. అంటే మనం ఇంట్లో దేవుడి ఫోటోలు ఇట్లాంటివి పెట్టుకుంటాం కదా పెద్దవాళ్ళవి, ఇవన్నీ మనం 3Dలో చేస్తున్నామండి ఈ మధ్య. సో ఇది 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 అట్లాంటిది. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, నేను పెయింటింగ్ చేస్తున్నప్పుడు ఈ విచ్ కలర్స్ అండి మోస్ట్ బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అండ్ వైట్ యూ కాంట్ రికగ్నైజ్ ఇట్. లేదు, బ్లాక్ అండ్ వైట్ నాకు కరెక్ట్గా కనిపిస్తాయి. మిగతా కలర్స్ అన్ని చెప్పేదాకా ఇవి రెండు వేరన్నది నాకు సెన్స్ అవ్వలేను. ఓ మై గాడ్, అలాంటిది ఈ ఫీల్డ్ లో ఇంత రాణించారా మీరు? అందుకోసం అసలు ఇది కదా మీ సెల్లింగ్ పాయింట్ కృష్ణ గారు. అందుకే మీరు ఏదైనా చూడండి, 80% ఆఫ్ మై పెయింటింగ్ బ్లాక్ అండ్ వైట్తోనే ఉంటుంది. లాస్ట్లో 20-25% మాత్రమే నేను ఏదైనా కలర్ యాడ్ చేస్తాను. ఈవెన్ లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ నేను యూఎస్లో వేసింది కూడా టాప్ లెవెల్ ఆర్ట్లో వచ్చేసింది. అది మొత్తం ఇది నేను మెన్షన్ చేయాలండి, మొత్తం 850 ఆర్టిస్టులను పార్టిసిపేట్ చేసిన. ఇండియా మొత్తం ఏషియన్ కంట్రీస్ నుంచి నన్ను ఒక్కరిని ఇన్వైట్ చేశారు. దట్ టు దే స్పాన్సర్డ్ మై ఎవ్రీథింగ్, ట్రావెల్, అకామిడేషన్, హై క్లాస్ అకామిడేషన్ అన్నీ ఇచ్చి స్పాన్సర్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మీకు కంఫర్టబుల్గా ఉన్న కలర్స్ మీరు తెచ్చుకోండి, వీ ప్రొవైడ్ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ అని అన్నారు. అయితే నాకు ఎయిర్పోర్ట్లో ప్రాబ్లం అవుతుంది, తీసుకెళ్లేటప్పుడు కలర్స్ తీసుకెళ్ళనియరు. సో అందువల్ల నేను ఉట్టిగానే వెళ్ళాను, బ్లాక్ అండ్ వైటే తీసుకున్నాను వాళ్ళు ఇచ్చినవే. బ్లాక్ అండ్ వైట్తోనే నేను మాయాకోలని క్రియేట్ చేసినాను. సో నా స్ట్రెంతే బ్లాక్ అండ్ వైట్. వావ్, అసలు మీ సెల్లింగ్ పాయింట్ ఇదే అవ్వాలి. నేను ఐ డోంట్ థింక్ లైక్ వరల్డ్ నో దిస్ యాక్చువల్లీ. నో కదా, ఇదే ఫస్ట్ టైం నేను చెప్తున్నాను. అంటే ఇది నాకు నా బిడ్డ పుట్టిన తర్వాత అర్థమైంది. మా పాప వేసుకున్న డ్రెస్ కలరు నా డ్రెస్ కలర్ సేమ్ అని నేను అనుకుంటాను. లేదు నాన్న ఇది వేరే కలర్, అది వేరే కలర్ అని ఆమె చెప్పేదాకా నాకు అర్థమైంది. ఐఎమ్ నాట్ జోకింగ్. నేను అంటే నేను అనుకుంటాను, అది నాకు తెలియకుండానే బ్లాక్ అండ్ వైట్కి నేను ఎడిక్ట్ అయిపోయినానేమో అని అనిపిస్తుంది. ఐ యూజ్ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో అందుకే అన్న ఫస్ట్ స్టార్టింగ్ లోనే నాకు స్ట్రైక్ అయ్యి, మీరు ఏమైనా రామాయణ మహాభారత కావ్యాలు ఎక్కువ చదివారా? ఆ ఇన్స్పిరేషన్ మీ మాటల్లో కానీ మీరు వేసే పెయింటింగ్స్ లో కానీ క్లియర్ గా కనిపిస్తా ఉంటది అని చెప్పి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వరల్డ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. యా థ్యాంక్ యూ సో మచ్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇంటరాక్టింగ్ విత్ యూ. థ్యాంక్ యూ. ఎట్లా ఉంది అంటే, జస్ట్ అంటే మనం మాట్లాడుతున్నప్పుడు సేమ్ వేవ్ లెంత్ ఉన్న వాళ్ళతో మాట్లాడితే వి జస్ట్ ఫీల్ దట్ వీఆర్ స్పీకింగ్ విత్ మై సెల్ఫ్. నేనే మాట్లాడుకుంటున్నానా అనిపించింది. సో దినదిన అభివృద్ధి మీరు మన 3D తద్వారా భారతదేశం జరగాలని, మీ వెనకాల ఎప్పుడు భారతదేశం పేరు ఉంటుంది కాబట్టి మాకు కంజూసీ అది. బికాస్ వీ ఆల్ విల్ ఫీల్ ప్రౌడ్. ఎక్కడైనా మన జెండా ఎగరాలనే కోరుకుంటాం, అన్ని సక్సెస్ అవ్వాలని. ఈవెన్ మీరు శ్రీలంక వెళ్ళి వచ్చినా అక్కడ జై భారత్ అనే అనుకోవాలని, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఐ టీమ్ తరఫున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ.